Welcome to my channel Navbharat Today. Please do like, share and subscribe. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మిత్రులారా, జూన్ 9 భారతదేశ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. అదే రకంగా ఒక దురదృష్టకరమైన రోజు కూడా. జూన్ 9 చారిత్రాత్మకమైన దినం ఏ రకంగా అవుతుందంటే, మన తపస్వి, యశస్వి, మన భారత ప్రధానమంత్రి, ఋషితుల్యుడు, ప్రపంచ నేత, ముచ్చటగా మూడవసారి తన 72 మంది మంత్రివర్గంతో కూడి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సమయం. ఖచ్చితంగా అది చరిత్రాత్మకమైన రోజే కదా మిత్రులారా. మరి అదే సమయంలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అవుతుంది. లాస్ట్ ఓవర్ 16 రన్లు చేయాలా. పాకిస్తాన్ చేయలేక చతికిల పడినటువంటి సమయం అది. అయితే ఇదే సమయంలో భారతదేశంలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఇదే సమయంలో ఎట్ ద సేమ్ టైం దీని విషయం చర్చనే లేదు, దీని విషయం డిస్కషనే లేదు. మిత్రులారా, కొంతమందికి అర్థమైంటది. ఇదే సమయంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో శివఖోరి అనేటువంటి మహాదేవుడి మందిరం, శంభునాథుడి మందిరం, భోలేనాథ్ మందిరము, శివుడి యొక్క మందిరాన్ని దర్శించుకొని సుమారుగా 50 మంది హిందువులు ఒక బస్సులో ప్రయాణం చేస్తూ వస్తుండగా రియాసీ ప్రాంతం, ఈ రియాసీ ప్రాంతం వచ్చేసి మన పూంచ్ అని, అదేవిధంగా రజౌరి అని చెప్పి వీటి దగ్గరలో ఉండేటువంటి ప్రదేశం జమ్మూ అండ్ కాశ్మీర్లో, ముఖ్యంగా జమ్మూలో. ఈ ప్రదేశంలో ఒక షార్ప్ కట్, కొండ చర్యలు ఉంటాయి, మీకు అంతా తెలుసు. షార్ప్ కట్ ఉంటుంది, చాలా సింగిల్ రోడ్ ఉంటుంది. ఆ షార్ప్ కట్ లో బస్సు టర్న్ అవుతున్న సందర్భంలో ముగ్గురు లష్కరే తోయిబా తీవ్రవాదులు, దుర్మార్గమైనటువంటి తీవ్రవాదులు, కరడుగట్టిన తీవ్రవాదులు, పిరికి పందలు ఆ వస్తున్న బస్సు మీద అటాక్ చేసిండ్రు. ఫస్ట్ డ్రైవర్ని కాల్చిపడేసిండ్రు. డ్రైవరు అక్కడికక్కడే చనిపోవడం వల్ల స్టీరింగ్ స్లిప్ అయిపోయి ఆ బస్సు లోయలో పడింది. అక్కడితో ఈ ముష్కరులు ఆగకుండా లోయలోకి దిగి అమాయకులైనటువంటి శివభక్తుల్ని నిర్దాక్షిణ్యంగా, పరమ కిరాతకంగా AK-47తో కాల్చి చంపారు. అయితే ఈ ఆహాకారాలు, ఈ లొల్లి ఇదంతా కొద్దిసేపటికి సద్దుమణిగిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు మొత్తం 50కి 50 మంది చచ్చిపోయిందని చెప్పి ఆడికించి వెళ్ళిపోయారు. తర్వాత చూస్తే మన ప్రభుత్వం మళ్ళీ మేల్కొని వచ్చి వాళ్ళందరినీ చూస్తే 10 మంది స్పాట్లో చనిపోయారు. ఒక 40 మందికి బుల్లెట్లు దిగినాయి. వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రుల్లో, అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రుల్లో వాళ్ళు ఇప్పుడు చికిత్స చేసుకుంటున్నారు. మరి ఇంత దుర్మార్గమైన సంఘటన జరిగినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కడు కూడా మాట్లాడేమండి? ఎందుకు పాకిస్తాన్ నారాజ్ అవుతుందనా మీరు మాట్లాడితే? ఈ అఖిలేష్ యాదవ్ ఎందుకు మాట్లాడండి? లాలూ ప్రసాద్ యాదవ్ ఎందుకు మాట్లాడండి? మమతా దీది ఎందుకు మాట్లాడదండి? ఇంత దుర్మార్గమైనటువంటి ఇటువంటి నరహంతక చర్య శివభక్తులేం పాపం చేసిండండి? పాకిస్తాన్కి వ్యతిరేకంగా నినాదాలు చేసిండ్రా? ఇస్లాంకి వ్యతిరేకంగా నినాదాలు చేసిండ్రా? మరి ఏం చేసిందని ఆ అమాయకమైన శివభక్తులు హరహర్ మహాదేవ్ అనుకుంటూ పోయిన శివభక్తుల మీద అటాక్ చేసిండండి? ఈవెన్ ఇండియా గవర్నమెంట్ హ్యాస్ ఐడెంటిఫైడ్ ఈ ముగ్గురు ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో, ఈ పాకిస్తానీ నివాసులు, వీళ్ళు దే ఆర్ ది పాకిస్తానీ సిటిజన్స్. ఈ ముగ్గురు వచ్చేసి ఒకడు అబూ హంజా అని, రెండో వాడు ఫౌజీ, వాడి నిక్ నేమ్ అది, వాడి పేరు ఇంకేదో ఉంటుంది, అదూన్ అని చెప్పి ముగ్గురు తీవ్రవాదులు ఈ అటాక్ లో పాల్గొన్నారు. ఈ దుర్మార్గమైన నరహంతక చర్యలో పాల్గొన్నారు. మీరు ఎక్కువ రోజులు ఉండరు, మీ వినాశం చాలా దగ్గరలోనే ఉంది. అదే కాదు మిత్రులారా, ఈ సందర్భంగా నేను పాకిస్తాన్ని వార్న్ చేస్తున్నాను. పాకిస్తాన్కి ఖబర్దార్ పాకిస్తాన్. మరొకసారి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చింది. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మీకు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం లాంటి దద్దమ్మ ప్రభుత్వం కాదు ఇది. ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేనే వాली గవర్నమెంట్. మీ అంతు చూస్తుంది ఖబర్దార్. ప్రపంచం నక్షలో, ప్రపంచం మ్యాప్లో పాకిస్తాన్ అనే దేశం లేకుండా చేస్తాడు శ్రీ నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారు ఆల్రెడీ చెప్పినారు, జరిగిన 10 సంవత్సరాలు ఒక ట్రయల్, रियल्स अभी खेल रहा है, देखना पाकिस्तान, इसका नतीजा तुमको भुगतना पड़ेगा बहुत ही बुरी तरीका से. మేధావి వర్గం, హిందూ అభిమానులు, మరి కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాదులు, మరి వీళ్ళంతా ఎటుపోయిందండి? డిఎంకేలు ఖండించరా? ఈ దేశం పట్ల, ఈ ప్రజల పట్ల మీకు ప్రేమ లేదా? చనిపోయిన వాళ్ళు విదేశీయులా? ఎటుపోతుందండి దేశం? ఇంత దుర్మార్గమైన ప్రతిపక్షం నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఉండదేమో ఇంత దుర్మార్గమైన ప్రతిపక్షం. అరే, క్రికెట్ మ్యాచ్ గురించి మాట్లాడతాం, దాని గురించి మాట్లాడతాం. హిందువులు ఘాతుకానికి గురైనరు, నరబలికి గురైనరు. ఇంత బాధ ఉండదా అండి మీకు? కాన్ కోల్కర్ సుల్లో प्रतिपक्षम और पाकिस्तान, इसका बदला होगा, बहुत जबरदस्त होगा. ఇంతకు ముందు ఎప్పుడు జరగని విధంగా ఇస్కా బదలా హోగా.
జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.